గైస్ ఈ వీడియోలో మనము సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియా నుంచి తరలిపోతున్నాయా, ఫిలిప్పీన్స్ కి వియత్నాంకి వెళ్ళిపోతున్నాయా, యూఎస్ కంపెనీస్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని అక్కడి నుంచి రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది అనే దాని గురించి, దాంతోపాటు మనం ఇప్పుడు ప్రజెంట్ కంపెనీస్ అంటే చాలా కంపెనీస్ లే ఆఫ్ జరిగినాయి. గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మనం గమనిస్తే చాలా మంది లే ఆఫ్లు అవుతున్నాయి అంటున్నారు. కానీ ఏ రీజన్ వల్ల లే ఆఫ్ అవుతున్నాయి అనేది అందరూ డీటెయిల్గా మాట్లాడుకోవట్లేదు. ఐబిఎం నుంచి ఏ రీజన్ వల్ల లే ఆఫ్లు అయినాయి, మైక్రోసాఫ్ట్ నుంచి ఏ రీజన్ వల్ల లే ఆఫ్ అయినాయి, అండ్ సేల్స్ ఫోర్స్ నుంచి ఏ రీజన్ వల్ల లే ఆఫ్ అయినాయి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రీసెంట్గా ఐబిఎంలో ఎందుకు లే ఆఫ్ అయినాయి, ఏ రీజన్ వల్ల లే ఆఫ్ అయినాయి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ దీంతో పాటు ఒక పేరెంట్ కమెంట్ పెట్టారు. సో ఏమని కమెంట్ పెట్టారంటే, దీనికి సంబంధించి మా బాబు జర జీవితం గురించి చెప్పండి, జాబ్ వదిలేసి తిరుగుతున్నాడు బిజినెస్ అని, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాడు, బాబుని ఇలాంటి వాళ్ళు చెబుతున్నా వింటాడేమో అని ఒక మాట అన్నారు. సో పార్వతి గారు ఒక 6 రోజుల క్రితం దీని గురించి పార్వతి గారు ఒక కమెంట్ చేశారు. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మీరు ఒకటే విషయం ఏంటి అంటే, ఒకవేళ మీ పిల్లవాడు ప్రయత్నం చేస్తుంటే చేయనివ్వండి, సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ లేదు కంప్లీట్లీ రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నాడు అని మీకు అనిపిస్తే ఒక బ్యాకప్ ఫినాన్షియల్ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోమని చెప్పండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. అండ్ జాబ్ కంటే బిజినెస్ సక్సెస్ అయిందంటే లైఫ్ చాలా మారిపోతుంది. ఈ జాబ్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, ఎల్లుండి ఉంటుంది. సో జాబ్లు అనేది చాలా అన్సర్టనిటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు దీని గురించి ఆలోచించండి, మీ మైండ్ సెట్ మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ ఆ బిజినెస్ సంబంధించి రైట్ డైరెక్షన్ వెళ్తున్నాడా లేదా అనేది, సో దానికి సంబంధించిన ఒకవేళ సలహా, దాని గురించి ఎట్లా వెళ్తున్నాడు ఏంటి అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒక అంచనా వేయడానికి, సపోర్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే లే ఆఫ్స్ మైక్రోసాఫ్ట్లో దాదాపు 6,000 మంది లే ఆఫ్ అయ్యారు. దీంట్లో ఏంటి అంటే అజూర్ రిస్ట్రక్షన్ అంటే ఏఐ అలైన్మెంట్ కోసం 6,000 మందిని తీసేయడం జరిగింది. గూగుల్ ఆల్ఫాబెట్లో దాదాపు 200 సేల్స్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ యూఎస్ అండ్ ఏషియా. సో అంటే ఇక్కడ సేల్స్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ యూఎస్, దీనికి సంబంధించి గూగుల్లో 200 మందిని లే ఆఫ్ చేశారు. సేల్స్ ఫోర్స్లో మార్కెటింగ్ నాన్ టెక్నికల్ రోల్స్ని లే ఆఫ్ చేశారు. సేల్స్ ఫోర్స్లో 1000 మందిని లే ఆఫ్ చేశారు. కానీ రీజన్ ఏంటి అంటే మార్కెటింగ్ నాన్ టెక్నికల్ దానికి లే ఆఫ్ చేయడం జరిగింది. దాంతోపాటు పీడబ్ల్యూఎస్లో 1500 మంది తీసేశారు. ఎందుకు తీసేశారంటే కోవిడ్లో ఓవర్ హైరింగ్ వల్ల. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రీజన్ ఉంది. అన్నింటినీ ఏంటంటే లే ఆఫ్ అవుతుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రీజన్ ఉంది, డిఫరెంట్ సెక్టార్స్ అవి. అండ్ జనరల్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ నాన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ ఒక కంపెనీ అన్నాక, ఒక బిజినెస్ అన్నాక రిక్రూట్మెంట్ సహజం, తీసేయడం లే ఆఫ్ అనేది చాలా సర్వసాధారణం. దాన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ కొంత ఏఐ వల్ల చాలా చేంజెస్ వస్తాయి, మనం యాక్సెప్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ మనకి ఐబిఎంలో దాదాపు 8,000 మందిని తీసేశారు. 8,000 మందిని తీసేశారు. ఎవరిని? హెచ్ఆర్స్ని తీసేశారు. అండ్ పీడబ్ల్యూసీ అంటే ఈ పాండమిక్ టైంలో, కరోనా టైంలో ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మెటా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక 5% స్ట్రీమ్ లైనింగ్ ఫర్ ఏఐ రూప్స్, ఏఆర్ విఆర్ ప్రయారిటీస్ చేస్తూ ఉంది. దీంతో పాటు డెల్ కంపెనీ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్జ్ కంప్యూటింగ్ దానికి సంబంధించిన ఏఐ వల్ల సో దాదాపు 12,000 మందిని తీసేశారు. తర్వాత డ్యూలింగ్ 10% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కంప్లీట్లీ ఏఐతో రీప్లేస్ చేసింది. అండ్ చెక్ అనే కంపెనీ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐతో దాదాపు 22% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అనేది ల్యాప్ చేసింది. అండ్ ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కో కంపెనీకి ఒక్కొక్క రీజన్ ఉంది. అన్నీ కూడా ఒకటే తాటికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకిప్పుడు దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాను వదిలిపెట్టేసి వియత్నాం కానీ ఫిలిప్పీన్స్ కానీ తరలిపోతున్నాయి అంటే ఇక్కడ మనం ఒక క్లారిటీ అర్థం చేసుకోవాలి. కొంత తక్కువ శాలరీస్కి వియత్నాంలో, ఫిలిప్పీన్స్లో వర్క్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మెల్లగా యుఎస్ బేస్డ్ కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఇది ఓవర్ ద పీరియడ్ ఇంకొంచెం టైం పట్టదు. చాలా సింపుల్ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. యుఎస్ నుంచి ఇండియాకి ఎందుకు వచ్చారు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే తక్కువకు పని చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే డెఫినెట్లీ స్కిల్డ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది. అండ్ డెఫినెట్లీ మనకి ఇక్కడ ఇండియన్ రూపీతో పోల్చుకుంటే ₹1 = 304 వియత్నామీస్. అంటే ₹1 వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే ₹300. అంటే ఇంకా తక్కువ శాలరీస్కి వాళ్ళు పని చేస్తారనే ఉద్దేశంతో సో యుఎస్ కంపెనీస్ అక్కడికి షిఫ్ట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇది డౌన్ ద లైన్ జరుగుతుంది. అబ్రప్ట్గా ఇప్పటికిప్పుడు ఏం మారేది కాదు. అండ్ డెఫినెట్లీ ఎక్కువ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇండియాకి ఏంటి అంటే మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నారు, దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఓవరాల్గా నేను ఒకటే చెప్పొచ్చేసి ఏంటి అంటే కంపెనీస్కి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రతిదీ మనం ఇందువల్ల జరుగుతుంది, అందువల్ల జరుగుతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే
ఒక అమ్మ అన్నట్టు మా బాబు ఇట్లా చేస్తున్నాడు అంటే ఒకవేళ బిజినెస్ చేయగలిగితే. ఇంకొకటి రిపోర్ట్ రీసెంట్గా సర్వే కూడా వస్తుంది, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయని జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా స్టార్టప్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాను వదిలి ఫిలిప్పీన్స్, వియత్నాంకి తరలిపోతున్నాయి అనేది వార్త. సో డౌన్ ద లైన్ జరగవచ్చు, ఇప్పటికిప్పుడు మాకు వచ్చే మార్పులు అయితే ఏముండకపోవచ్చు. థ్యాంక్ యూ.